టీడీపీ ఎవర్ గ్రీన్, వైసీపీ నెవర్ అగైన్. గతంలో ఎన్నడూ చూడని విధ్వంసాన్ని వైసీపీ పాలనలో చూశామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అన్ని సమస్యలను అధిగమించి ఏపీ బ్రాండ్ ని మళ్లీ పునరుద్ధరించామన్నారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి రాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి వైసీపీ అవరోధమని మండిపడ్డారు ఏపీ సీఎం చంద్రబాబు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభమైన మహానాడులో పాల్గొన్న ఆయన మహానాడు ప్రజలందరికీ ఒక భరోసానిచ్చే ఉత్సవం అని తెలిపారు. వైసీపీని అడ్డుకోవాలని ప్రజల్ని కోరారు సీఎం చంద్రబాబు. వైసీపీ వల్ల రాష్ట్ర అభివృద్ధికి జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరించాలని రక్త చరిత్ర రాసేవారు స్వర్ణాంధ్ర చరిత్రను లిఖించలేరన్నారు. రక్త చరిత్ర రాసేవాళ్ళు స్వర్ణాంధ్ర చరిత్ర లిఖించలేరు. అందుకే గొడ్డలి పార్టీ నెవర్ అగైన్. ఇది మీ అందరి మనసుల్లో ఉండాలి, ప్రజల మనసుల్లో ఉండాలి. వేట కొడవళ్ల నుంచి గొడ్డలికి మారడం వాళ్ళ విధానం. స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు సూచించిన చంద్రబాబు స్పెషల్ రివిజన్ లో భాగంగా ఓట్ల నమోదు విషయంలో లీడర్లు, క్యాడర్ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మిత్రపక్షాలతో సఖ్యతతో సమన్వయంతో ముందుకు వెళ్దామని దిశానిర్దేశం చేశారు. ఎవరూ ఇగోలకు వెళ్లొద్దని హితవు పలికారు. స్థానిక ఎన్నికలకు సిద్ధంగండి. ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా గెలిపే ప్రధానం. ఎవరు కూడా ఇగ్నోర్ చేయొద్దండి. నాయకులకు గౌరవిస్తాం. మీ పరిధిలో మీరు గెలవకపోతే మాత్రం మీకు దండం పెడతారని మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా. పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందినా పొందకపోయినా రానున్న ఎన్నికల్లో టీడీపీ మహిళలకు 33% టికెట్లు కేటాయిస్తామని ప్రకటించారు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏపీ మంత్రి లోకేష్. మహిళా శక్తిని మహాశక్తిగా గుర్తించింది చంద్రబాబు అన్నారు. తమది గూగుల్ అయితే వైసీపీది గొడ్డలి అని విమర్శించారు. మహానాడు మొదటి రోజు టీడీపీకి 11 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి. వేమిరెడ్డి ప్రభాకర్, ప్రశాంత్ రెడ్డి 5 కోట్లు, మాగుంట శ్రీనివాసరెడ్డి, సానా సతీష్ చెరో 1.5 కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు.